శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో అతి జాగ్రత్తగా అంటే 72 గంటలు చాలా వరకు మీకు నెలలో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఈ మీ జీవితంలో మరో 72 గంటల్లో ఏ విధమైన విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు? ఈ వీడియోలో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి మీరు వృశ్చిక రాశి వారైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వీరికి 72 గంటల్లో ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ 72 గంటల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీళ్ళకి అసలు ఈ 72 గంటలు ఎటువంటి వార్త వివరాలని కలవరపెట్టబోతుంది, ఆ వార్త ఆనందమైనదా లేకపోతే ఇంకేమైనా సమస్యలుగా తగులుతున్నాయా, అందువల్ల తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారిని కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరికి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారు ఏంటంటే ఒక మంచి అందమైనటువంటి ఆకర్షణీయమైన ముఖంతో కాకుండా ఇంకా వారి మంచి మనసుతో కూడా ఇతరులను ఆకట్టుకునేలాగా వీరి మాటలు కానీ వీరి యొక్క మనస్తత్వం కానీ ఉంటుందనే చెప్పుకోవాలి. ఇంకా చాలా చక్కని ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిదే. ఇక వీరి మనసును కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎవరికైనా కానీ కల్లోనైనా కానీ హాని చేయటం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనం అది కర్మ రూపంలో వెంటాడుతుందని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడైతే మనం ఈ రాశి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికి కూడా కలలో కూడా హాని చేయాలని చెప్పేసి వీరు అస్సలు అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అనుకునేటువంటి వ్యక్తిత్వము ఈ మనుషులది. వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పడం అస్సలు చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు. కాబట్టి అంటే మనం ముందు ఒక మాట, మనం ముందు వెనక ఒక మాట, అంత మంచి వాళ్ళు లేరని, కానీ మన వెనక తిరిగి తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా చండాలంగా ఎవరు కూడా ప్రవర్తించరని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందొకటి మాటకాల ఒకటి మాట చెప్పినటువంటి వ్యక్తి లోకంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఇక మనం అంటే ఇప్పటికీ చాలామందిని ఫేస్ చేస్తూ ఉంటామండి. అంతా కూడా మనం ఊహించిన దానికంటే కూడా ఘోరంగా చెప్తుంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఏంటంటే నటించడం అనేది చేత కాదు. ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ముందైనా అది వెనకైనా ఒకేలాగా మాట్లాడతారు. ఇలా అన్ని రకాలుగా అంటే రకరకాలుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు. ఇలా అలాంటి మాటలు ఏంటంటే వీరికి అస్సలు నచ్చదు. అంటే ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడడం అనేది వీరికి బాగా నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే వీరికి కొన్ని విషయాలను ఈ మే నెల 72 గంటల్లో అయితే ఆశ్చర్యపరిచినటువంటి కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. రాబోయేటువంటి 72 గంటల్లో వీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏదైనా కానీ ఉన్నది ఎన్నగానే మొఖానే మనడం అనిపించుకోవడము, ఎవరిని కూడా కదిలించుకోకుండా చాలా ముఖ్యంగా విధానంగా మీరేంటో మీరు పనేంటో చేసుకున్నట్లుగా ఉంటారు. అలా ఉండడం అనేది వీరికి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది అస్సలు నడవట్లేదండి. ఎంతవరకు కూడా అంటే కొంతమంది చెప్పేసి వాళ్ళకి చెప్పడము, నటించే విధంగా నటించడము, ఇలా చాలామంది వ్యక్తులు చేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వ్యక్తులు ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టరనమాట. అదే వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. ఇంకా వీరు ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. వీరి జీవితంలో సుఖాల కన్నా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరు చిన్న వయసు నుండి కూడా దెబ్బలు తిని వీరికి ఏంటంటే చిన్న వయసు నుండి ఎవరికైనా కానీ అంటే 40 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ అంటే ఎక్కువగా పైబడినటువంటి వ్యక్తులు అంటే వీరి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా తెలిసి తెలియనటువంటి వయసు నుండి అంటే చిన్నప్పటి నుండే చాలా బరువు బాధ్యతలు కూడా మోసేటువంటి వ్యక్తులు ఈ రాశి వారిలో చాలామందే ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా టైం అనేది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒకే విధంగా ఉండదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోచార ఫలితాల ప్రకారము గ్రహాల పరిస్థితుల ప్రభావం ఒక్కొక్కరిలా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే అన్ని పరిస్థితుల్లోనూ నలిగి చిన్న చిన్న వాటికి కూడా విపరీతంగా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటువంటి మనసుకు అలవాటు పడ్డారు. అలా వీరికి ధైర్యంగా గంభీరంగా పైకి కనిపించినప్పటికీ కూడా లోపల ఎప్పుడు కూడా భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి వెనకాల ఒక పీకులాట ఉంటుందన్నమాట.
వీరి ఆలోచనలు కూడా క్షమానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప విషయాలని కూడా వీరి గురించి ఎప్పుడో బ్రహ్మం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్నటువంటి ఆలోచన కాసేపటికి ఉండదనమాట. ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏం చెప్పలేం. కాసేపు నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామని చెప్పేసి ఒకటికి నలుగురు అంటే 4 సార్లు ఆలోచించడం, నలుగురు సలహాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలా ఒక్కొక్క సమస్యలో, ఇబ్బందుల్లో కొన్ని విషయాల్లో పోయినటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ తప్పో, ఒప్పో ఒక మాట మీద, ఒక ఆలోచన మీద నిలబడడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా వరకు నష్టం అనేది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లెగవాలి. అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటామండి. ఎవరికి కూడా ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పేసి మనం ఒక క్లియర్‌గా తెలీదనమాట. కాబట్టి ఏదైనా కానీ, ఏదైనా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. చెడు అనుకున్నది తెలియక మనం కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాం. కాబట్టి చెడు అనేది కూడా మన జీవితంలో మంచి చేస్తే వెళ్తుంది. కాబట్టి కొన్ని గుణపాఠాలు కూడా మనకు ఒక మంచి పాఠాలుగా నేర్పించబడతాయి. అయితే ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ మధ్య అనారోగ్య పరిస్థితులనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలే కావచ్చు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే గుండెల నొప్పి, గుండెల్లో దడ, కంగారు పడిపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, టెన్షన్స్ ఇలాంటివి ఏంటేంటియో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనివలన ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతిని ఆరోగ్యానికి ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారుతుందది. అది కుటుంబాన్ని అంటే అలా నేను లేకపోతే కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నేను ఇలా ఉంటే ఎవరు పిల్లల్ని చూసుకుంటారు? అటువంటి ఒక ఆలోచనలో పడిపోయి ఉంటారు. కాబట్టి మీరేంటంటే పనులనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయండి. భగవంతుడి ఆశీర్వాదం వలన మీకెన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం అయితే జరుగుబాటుగా అయితే ఇబ్బందులైతే ఎక్కడా లేదండి. మీ భాగస్వామి వల్ల మీకు జీవితాంతం మీకు తినడానికి ఒక ముద్ద పిల్లలు సవ్యంగా చూసుకోవడానికి కానీ, మీ పిల్లలు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా అయితే జరిగిపోతూ ఉంటాయి. మనకేమి కోట్లు అవసరం లేదండి. మనం అప్పులు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్ అప్పుడే మనం నిజమైన కోటీశ్వరులం. అలా ఇలా వృశ్చిక రాశికేంటంటే భగవంతుడి ఆశీర్వాదం వలన జరుగుబాటుకైతే ఎటువంటి దిగులైతే లేదు. ఇక అలాగే చెప్పాలంటే చాలా వరకు కూడా చాలామందిని అంటే మనం చూసినట్లయితే ఎంతమందో ఎప్పుడైనా కానీ మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదండి. ఎవరైనా కానీ మనకన్నా కూడా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి కాళ్ళు, చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు, చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం ఏమనుకోవాలి, భగవంతుడు కనీసం మనకు కాళ్ళైన, చేతులైన ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి అని చెప్పి మనం సంతోషించాలి. అలాగే కారులో తిరిగే వాళ్ళని చూసి వాడికి కారు ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు. కనీసం మనకు ఒక సైకిల్ లేదంటే ఒక బైక్ అయినా ఉంది కదా అట్లే అని చెప్పేసి తృప్తి పడాలి. ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనంత కష్టం అనేది తప్పకుండా మనమైతే చేసుకోవాలి. తద్వారా భగవంతుడు మెచ్చి మనకు కావాల్సింది మనకిస్తాడు. ఏదైనా సరే మనం కష్టపడి సాధించుకోవాలండి. అంతేకాని ఎప్పుడు ఏదైనా కానీ అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద, వృత్తి, మనశ్శాంతి, నిజమైనటువంటి ఆస్తులు ఇవే కదండీ! కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? డబ్బులు ఉన్నోళ్ళను కోటీశ్వరులను అంటే డబ్బులు లేనోళ్ళను ఉన్నోళ్ళను కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునే వాళ్ళే కానీ వాళ్ళకు విలువ ఇచ్చే వాళ్ళైతే ఇప్పుడు ఏమిటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు రోజులు. అంటే నిజంగా అండి. ఒక్కొక్కరికి డబ్బు ఉన్నా కానీ ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి ఏడ్చేటువంటి రోజులు వచ్చాయి అని చెప్పి బ్రహ్మంగా నిజంగా చెప్పేటువంటి రోజులున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా కూడా ఆరోగ్యం మహాభాగ్యం అనమాట. ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు, ఆస్తులు ఉన్నట్లే, బంగారాలు ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తులు ఉండా ఏం ప్రయోజనం చెప్పండి? ఇష్టమైనటువంటి తిండి తినలేము. కనీసము ఒక ముద్ద తినలేము. ప్రశాంతంగా కూర్చోలేము, నుంచోలేము. పడుకున్న నిద్ర పట్టదు. ఒక మనశ్శాంతి ఉండదు. ఇలా ఏది ఉండదు. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తి, పాస్తులు ఏమిటంటే ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం, తృప్తిగా ఉండడము, మనశ్శాంతి ఇలా ఉండడం వలన మనకు చాలా ప్రశాంతంగా ఉంటాం. భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని కాస్తైనా కూస్తైనా మనం ఇష్టంగా స్వీకరించడం, దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటము ఇలాంటివి ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా నిజమైనటువంటి ఆస్పరుడైనట్లు. అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసము, డబ్బు కోసం పరిగెత్తి, పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి ఏదైతే సంపాదిస్తున్నామో అది కూడా మనం అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అలా వస్తూ, వస్తూ తీసుకొచ్చేది ఏమీ లేదు. పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మనం జీవితం అంటే ఏంటంటే ఉన్నటువంటి 4 రోజులు ఈ భూమి మీద ఉన్నటువంటి 4 రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అదొక్కటి మాత్రమే చాలా ముఖ్యము.
అయితే ఈ వృశ్చిక రాశి వారికి మరో 72 గంటల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చండి. చాలా విశేషమైన మంచి మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. అయితే మీకు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, కొన్ని జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు ఏంటంటే, కొంతమంది స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులు మీరు జాగ్రత్తగా కనిపెట్టి, వాళ్ళు ఎవరు ఏంటనేది మీకు బాగా తెలుసు అంటే ఆశతో మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ఏదో ఒక విధంగా దుర్మార్గంగా అయినా సరే మిమ్మల్ని జయించి మీరు చేసినటువంటి పనులు ఏంటో అన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్త వహించండి. మిగతా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మీకు 72 గంటల అఖండమైనటువంటి యోగంగా అయితే చెప్పుకోవచ్చు. తెలిసాక వృశ్చిక రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.